హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. షానుని మనుని మార్నింగే అయితే స్కూల్కి అయితే పంపించేశానండి. ఈరోజు వాళ్ళకి లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై పెట్టాను. బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్టు అయితే వేశానండి. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి వెంటనే మేమిద్దరం రెడీ అయిపోయి మా కొత్త ఇంటికి అయితే వచ్చామండి. నేను మీకు ప్రీవియస్ 2 వీడియోస్లో చూపిస్తున్నాను కదండి. సో హౌస్ పదే పదే వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటాం అనమాట. ఇంకా స్టిల్ బాత్రూమ్ అయితే లీకేజెస్ అయితే అలాగే ఉందండి, తగ్గలేదు. అక్కడ కమోడ్ ఉంది కదండి, ఆ కమోడ్ దగ్గర నుంచి మనకి లీకేజ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ లీకేజ్ అవుతుంది అని మనకు అసలు కనపడట్లేదు. కనపడకుండా అంత స్లోగా అలా అవుతుందండి. ఇక్కడ మొన్న వచ్చినప్పుడు చాలా వెట్టగా ఉంది, ఇప్పుడు స్లోగా డ్రై అవుతుంది. ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు. ఇంకా హాల్లో మీకు చెప్పాను కదండి, గీజర్ది పెట్టుకునేది లీక్ అవడం వల్ల ఇక్కడ హాల్లో వాటర్ అయితే వచ్చింది కదా మాకు. సో ఇది కొంచెం డ్రై అయిపోయింది, కాకపోతే మచ్చ మాత్రం ఉండిపోయిందండి. ఫస్ట్ వచ్చిన లీకేజే ఇదనమాట. సో ఇదైతే మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా బాత్రూంలో కొంచెం టైట్ చేస్తే లేదా కొత్తది పెట్టినా మనకి ఆ లీకేజ్ ప్రాబ్లం అయితే తగ్గిపోతుందండి. సో ఇప్పుడు మేము ఇంటికి ఇది చెక్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే, ఈరోజు మాకు హోమ్ ఇన్స్పెక్షన్ అయితే ఉందండి. మొత్తం టోటల్ హౌస్ ఎలాగ కట్టారు, మనకంతా బాగానే ఉందా, ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రాబోతుందా ఇంటికి అన్నది హోమ్ ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. ఇప్పుడు చేసిన తర్వాత ఈ రిపేర్స్ అన్నీ మేము బిల్డర్కి చెప్తామండి రిపేర్ చేయించమని. సో అందుకని హోమ్ ఇన్స్పెక్షన్ చేయించడానికి ఇప్పుడు వచ్చాము. వాళ్ళు 10 o'clock అయితే వస్తారని చెప్పారండి. హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చెప్పినట్టే షార్ప్ 10 o'clock అయితే వచ్చారండి. వచ్చి రాగానే ఫస్ట్ వాళ్ళకి మాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అన్నది తీసుకెళ్ళి చూపించాము. బాత్రూంలో ఇక్కడ లీకేజ్ అవుతుంది అండ్ ఫస్ట్ లీకేజ్ ఇక్కడ గీజర్ దగ్గర నుంచి మాకు ఇక్కడ ఈ వాల్కి అయితే వచ్చింది అనేసి అయితే చూపించాను అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఇల్లంతటిని ఒక ఓవరాల్ లుక్ అయితే వేస్తున్నారండి. నేను నిన్న వ్లాగ్ పెట్టాను కదా, సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత చాలామంది చాలా మిక్స్డ్ కామెంట్స్ అయితే పెట్టారండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసా భవాని, మేము ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం, ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది, నేను ఇవి చెక్ చేసుకుంటాను ఇప్పుడు అని. కొంతమంది మీరు హోమ్ ఇన్స్పెక్షన్ ఎవరి చేత చేయించారు వాళ్ళ నెంబర్ మాకు ఇస్తారా అని, ఇలాగా చాలామంది మంచిగా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో అలాగే హోమ్ ఇన్స్పెక్షన్ కోసం మాకు డీటెయిల్గా వీడియో చేయి భవాని, మాకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్పు అని అడిగారండి. ఫస్ట్ నేను హోమ్ ఇన్స్పెక్షన్ కోసము ఇన్స్టాగ్రామ్లో అయితే వెతికానండి. చాలా పేజెస్ కనిపించాయి. నేను 2-3 పేజెస్కి అయితే మెసేజెస్ పెడితే చెక్ కరో హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు అయితే రెస్పాండ్ అయ్యారండి. సో వాళ్ళకి నేను ఇలా లీకేజ్ అవుతుంది అనేసి ఆ వీడియోస్ ఫొటోస్ అయితే పంపించాను అనమాట. సరే మేడం, మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, మేము వచ్చి మీ హౌస్ని ఇన్స్పెక్షన్ చేస్తామన్నారండి. సో నేను మొన్న గురువారం అయితే నాకు ఖాళీ ఉందండి, ఆ రోజు వచ్చి చేయండి అంటే వాళ్ళు అయితే వచ్చారనమాట. హోమ్ ఇన్స్పెక్షన్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి స్టాండర్డ్, 2 ప్రీమియం అనమాట. స్టాండర్డ్ అయితే తీసుకున్నానండి. స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి 8,500. సో ఇప్పుడు మా ఇంటి హోమ్ ఇన్స్పెక్షన్కి కాస్ట్ 8,500 రూపీస్ అండి. ఇంకొకటి ప్రీమియం, దానికి 12,500 రూపీస్ అయితే చెప్పారు. 700 వోల్టేజ్ ఉంది. ఆఫ్ చేసేసిన కూడా మీకు పవర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను, ఇష్యూ ఏంటి అంటే మీ న్యూట్రల్లో ప్రాబ్లం. ఇప్పుడు వైరింగ్ తప్పు ఉందండి. మరి ఇప్పుడు ఎలాగ మొత్తం వైరింగ్ ఎలా మార్చాలి? ఓపెన్ చేసి తీసి మళ్ళీ వైరింగ్ సెట్ చేసి చేయాలి. ఓకే, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. హోమ్ ఇన్స్పెక్షన్ వల్ల ఇది మీకు అదే అండి. ఇటువైపు మీకు మొత్తం అంతా డ్రై ఉంటుంది. సో మీరు ఇటువైపు వస్తే మీకు ఇక్కడ చూడండి బ్లూ కలర్ లాగా కనపడుతుంది. అవును, ఇక్కడ బ్లూ, ఈ బ్లూ అంటే ప్లగ్ బోర్డ్. ఓకే, ఇంకా మీకు బెడ్ ఉంది, అది ప్రాబ్లం. అది ఎగ్జాక్ట్ ప్లగ్ బోర్డ్ దగ్గర దాని పక్కన ఇదంతా డ్రై అయిపోయింది, బట్ అది ఇంకా వెట్ ఉంది. సో అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం చెక్ చేస్తే కవర్ అది షాక్ కొట్టేస్తుందా అంటే చెక్ చేశాను, వైరింగ్ బాగుంది, బట్ ప్రాబ్లం ఏంటంటే వెట్నెస్ ఇంకా సేమ్ అది కూడా ఇక్కడ కూడా మీకు అదే ప్రాబ్లం. అదే అండి, ఇక్కడ కూడా అదే ఇష్యూ. సో అది ఇక్కడ మాయిశ్చర్ ఉన్నట్టు కనపడింది, ఇక్కడ కూడా కలిసింది. ఏరియా చూడొచ్చు. ఇది తడవడానికి రీజన్ ఏంటంటారు? నాకు తెలిసి వీళ్ళు వాషింగ్ టైంలో అంత ఎక్కువ పడదు. రీసెంట్గా కడిగారు వాళ్ళు,
దాని గురించి ఇల్లు కడిగిమ్మని ఆ చెప్పి టైంలో అలాగే అక్కడ వాటర్ వదిలేసి ఉంచుకుంటూ ఉంటారు మనకు చాలాసేపు. ఈ కార్నర్ మీరు చూడండి, కార్నర్ మొత్తం అంతా గ్రౌటింగ్ లేదు మీకు. అవునండి. ఈ గ్రౌటింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది, పొగులు వస్తాయి, చీమలు మొత్తం అన్ని దీంట్లోనే కూర్చొని ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఇంటికి మొత్తానికి గ్రౌటింగ్ చేపించాలి, ఇవన్నీ మొత్తం అంతా గ్రౌటింగ్ చేపించాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. అదేనండి, చేపించుకోవాలి. వాళ్ళు మొత్తం ఇంకా కంప్లీట్గా అది కూడా చూడండి, మీకు హోల్ త్రూ అండ్ త్రూ హోల్ కనపడుతుంది. చూడండి మొత్తం అదేనండి. సో ఈ పురుగులు చీమలు అనేవి ఇయ్యే కదా, అదేండి. అందులో నుంచి దీంట్లోనే ఉంటాయి. చెద పురుగులు కూడా వచ్చేస్తాయి అంటారు అక్కడ నుంచి. చెద రావాలి అక్కడే ఉండిపోద్ది కదా. ఈ పౌడర్ మెటీరియల్తో చేసి ఇబ్బంది తప్ప ఇంకేం ఉండదు. అదేనండి. సో దీనికి మీరు మళ్ళీ ఎపాక్సీ చేయించుకోవడం బెటర్ ఉంటుంది, వాటర్ అనేది వెళ్ళకుండా. ఇప్పుడు సో ఇప్పుడు మా హౌస్కి హోమ్ ఇన్స్పెక్షన్ అయితే అయ్యింది కదండి. మా హౌస్ కోసం ఏం చెప్పారు అన్నది మీకు అయితే చెప్తాను. మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా తర్వాత చెప్తానండి. చాలామంది మన వీడియో పెడితే అది చాలా పెద్ద ప్రాబ్లము, నువ్వు రిపీటెడ్గా ఫేస్ చేయాల్సి వస్తావు భవాని అని ఇలాగ చాలామంది కామెంట్స్ పెట్టారండి. మాకు హోమ్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించారండి. ఆ రిపోర్ట్లో మనకి 79% వరకు ఇల్లు చాలా బాగుంది అనేసి వచ్చింది. ఇంకొక 21% చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు. అందులో ఒకటి వచ్చేసి ట్యాప్స్ దగ్గర లీకేజ్ ఉంది కదా, అదొకటి. తర్వాత మొత్తం ఈ టైల్స్ అంతా చాలా బాగా పెట్టారండి. ఎక్కడో ఒక్కొక్క టైల్ దగ్గర అయితే చిన్నగా హ్యాలోనెస్ అయితే వచ్చింది అన్నారు. బట్ అది మీకు ఎప్పుడైనా బ్రేక్ అయితే అప్పుడు చేయించుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత అవసరం లేదు అన్నారు. నాకు కూడా అది అంత పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదండి. తర్వాత ఇంకా కొన్ని విండోస్ దగ్గర అయితే కొంచెము డోర్స్ అవి సరిగ్గా పట్టట్లేదు, చూసుకోండి అని చెప్పారు. అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంది కదండి, దానికి పాలిష్ సరిగ్గా లేదు, మీరు వుడ్ వర్క్ అది ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు పాలిష్ చేయించుకోండి అని చెప్పారండి. సో ఓవరాల్గా 80% వరకు హౌస్ అయితే బాగుందండి. ఇందులో ఇప్పుడు మనకి మేజర్ ప్రాబ్లం ఏమని చెప్పారు అంటే హౌస్ మొత్తానికి గ్రౌటింగ్ అయితే చేయించమన్నారండి. వాళ్ళే సజెస్ట్ చేశారు హౌస్ గ్రౌటింగ్లో ఎపాక్సీ గ్రౌటింగ్ అంటండి, అది చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. మొత్తం ఇల్లు ఇంచ్ బై ఇంచు ఎక్కడ వదలకుండా ప్రతి వాల్కి కార్నర్ నుంచి మీరు గ్రౌటింగ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీకు ఈ డంప్నెస్ అయితే ఉండదని చెప్పారండి. ఇది మనము సీపేజ్ అనేసి అనుకుంటున్నాం కదండి, దీన్ని సీపేజ్ అయితే అన్నారంటండి. మనకి పైన ఫ్లోర్ పైన వచ్చేదాన్ని సీపేజ్ అంటారంట. ఇలా బాత్రూమ్ దగ్గర నుంచి వాల్స్కి చెమ్మ వచ్చేదాన్ని డంప్నెస్ అయితే అంటారనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు మనము మేజర్గా చేయించాల్సిన పెద్దది ఏంటి అంటే ఓన్లీ గ్రౌటింగ్ అనమాట. గ్రౌటింగ్ చేయించేసాము అంటే వాల్స్ దగ్గర మీకు అలాగా వెట్నెస్ రాదు అని చెప్పారండి. తర్వాత వైరింగ్లో కొద్ది చోట్ల కరెంట్ ఎక్కువ వస్తుంది, ఆ వైరింగ్ ఒకటి సెట్ చేసుకోండి అన్నారు. అది కూడా మెయిన్ ఏసీ యూనిట్స్ ఉన్నాయి చూసారండి, అక్కడ మనము దాన్ని ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు పెట్టేస్తే మనకి అది ఎలక్ట్రికల్ డివైజెస్ పోతాయి అనేసి అయితే చెప్పారన్నమాట. సో మేము మెయిన్గా ఇప్పుడు చేయించాలి అనుకుంటుంది ఇల్లు మొత్తానికి ఇంచ్ బై ఇంచు గ్రౌటింగ్ అయితే చేయించాలండి. మెయిన్ బాత్రూమ్స్కి ఎక్కడైతే వెట్నెస్ ఉంటుందో దానికి గ్రౌటింగ్ అయితే చేయించండి అని చెప్పారనమాట. సో నేను చాలా భయపడ్డానండి, చాలా ఎక్కువ రిస్కీగా ఉంటుందేమో, మనము ఇబ్బంది పడిపోతామేమో అనుకున్నాం. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి నాకు కొంచెము భయం తగ్గింది. సో ఓకే, ఆ గ్రౌటింగ్ చేయించేస్తే మనకి ఒక 80% వరకు చాలా ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. ఇంకా వుడ్ వర్క్ టైంలో మేము పాలిష్ అయితే చేయించేసుకుంటాము. ఇంకా విండోస్ దగ్గర అది మనకి ఏంటంటే యూపీవీసీ వాళ్ళని పిలిచి ఆ డోర్స్ అవి ఫిట్టింగ్ సరిగ్గా పెట్టించుకుంటే సరిపోతుంది అనేసి అయితే చెప్పారనమాట. తర్వాత వాటర్ అంతా పోసి ఎక్కడైనా నీళ్ళు నిలిచిపోతున్నాయా అనేసి బాల్కనీస్ అయితే చెక్ చేశారండి. మా బాల్కనీలో వాటర్ నిలవట్లేదు, కానీ ఇక్కడ ఈ డోర్ కొంచెము సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు, అది మీరు అడ్జస్ట్ చేయించుకుంటే సరిపోతుందండి అనేసి చెప్పారనమాట. అలాగే బాల్కనీలో చిన్న టైల్ ముక్క మిస్ అయ్యింది, అదైతే పెట్టించుకోండి అనేసి చెప్పారు. వర్షం వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఆ వాటర్ అక్కడ ఏమన్నా ఉండిపోతుందేమో అన్నట్టుగా చెప్పారండి. సో మేము మేజర్గా ఉన్నది ఏంటంటే గ్రౌటింగ్, అది చేయించుకుంటే బాత్రూంలో వాల్స్కి మనకి వెట్నెస్ అయితే ఉండదు అనేసి మేమైతే ఫిక్స్ అయ్యాము. ఇంకా వాళ్ళు బాల్కనీస్లో అవి వాటర్ అవి పోసి ఎక్కడైనా వాటర్ నిలిచిపోతుందా అని ఇవైతే చెక్ చేశారండి. నేనైతే అసలు
ఈ హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయాను. మనము చాలాసార్లు ఈ ఇల్లుకి వెళ్ళి చూపించాను మీకు. నేను ఎన్నిసార్లు వెళ్ళానండి, నేను అబ్జర్వ్ చేయని చాలా మైనర్వి కూడా వాళ్ళైతే అబ్జర్వ్ చేశారన్నమాట. కొన్ని ప్లగ్ బోర్డుల దగ్గర హై వోల్టేజ్ కరెంట్ వస్తే వస్తుందండి. ఇలా అయితే మీకు ఎలక్ట్రికల్ డివైజెస్ పోతాయి, ఇది ఒకటి వైరింగు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అయితే చెప్పారండి. ఇవన్నీ నాకు చాలా భయంకరమైన పెద్ద ప్రాబ్లమ్స్ కాదులే, ఇది మనము రిపేర్ చేయొచ్చు అన్న ఒక ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు నేను హ్యాపీగా అయితే ఉన్నానండి. ఇంకా హోమ్ ఇన్స్పెక్షన్ బెస్టా భవాని, హోమ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేయించుకుంటే బెస్ట్ అని ఇలా అడిగారండి. నేనైతే హోమ్ ఇన్స్పెక్షన్ పట్ల చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. చాలా విషయాలు మనకు తెలియనివి వాళ్ళైతే చెప్పారన్నమాట. ఎక్కడ వెట్నెస్ ఉంది, అసలు ఎక్కడెక్కడ మనకి లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇవన్నీ అయితే చెప్పారండి. మనకి ఓవరాల్ ఇల్లంతా ఈ థర్మల్ మీటర్తో అయితే చేసి చూపించారు. బట్ మాకు పైనంతా బాగానే ఉంది, ఇక్కడ మాత్రం అప్పుడు లీకేజ్ అయింది కదండి, ఇంకా వాల్ తడిగా ఉండడం మీకు ఇలా చూపిస్తుంది తప్పించి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అనేసి అయితే చెప్పారండి. నేను చాలా రిలాక్స్ అయిపోయానండి ఆ రోజు అది అయిన తర్వాత. ఇప్పుడు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇల్లు ప్రతి కార్నర్ అంతా మనము గ్రౌటింగ్ అయితే చేపించాలి. అది కూడా చాలా త్వరగా అయితే చేపించేస్తాను. మీలో చాలామంది అడిగారండి, అసలు హోమ్ ఇన్స్పెక్షన్ ఏ టైంలో చేయించుకోవాలి, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ముందు చేయించుకోకూడదు అని చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారండి. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు డౌన్ పేమెంట్ కట్టకుండా ఫస్ట్ అయితే హోమ్ ఇన్స్పెక్షన్కి ఎవరు అలౌ చేయరండి. కాబట్టి మీరు ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి వాళ్ళకి ముందే చెప్పాలి, మేము ఇప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకుంటాము, అంతా బాగుంటే మేము ప్రొసీడ్ అవుతాము, ఒకవేళ ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే బిల్డర్ తరపు నుంచి ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తేనే మేము ఈ హౌస్ని రిజిస్ట్రేషన్ వరకు తీసుకెళ్దాము అని మీరు ముందు అడగాలంటండి. ఈ విషయాన్ని కూడా మాకు హోమ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. సో మీరు ఇల్లు తీసుకోవాలి అనుకుంటే డౌన్ పేమెంట్ అయిన వెంటనే హోమ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళండి, అప్పుడైతేనే మనకి త్వరగా ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ అవుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మా రిపోర్ట్ మొత్తాన్ని బిల్డర్ వాళ్ళకి పంపించామండి, వాళ్ళైతే చేస్తాము అనేసి అయితే చెప్పారు. అండ్ తర్వాత నేను ఈ ఇన్స్పెక్షన్ అంతా అయిన తర్వాత వీళ్ళని అడిగాను అనమాట, మా ఇంటికే ఇలాగ మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, మీరు చేసే అన్నింటికి ఉంటాయా, నాకు చాలా బెంగగా ఉందండి అని అడిగితే, చిన్న ప్రాబ్లమ్సే మేడం, ఇవన్నీ రిపేర్ చేయించుకుంటే సెట్ అయిపోతాయి, ఎంత భయపడక్కర్లేదు అనేసి అయితే చెప్పారండి. యూటిలిటీలో ఉన్న డోర్ అయితే మొత్తం బెండ్ వచ్చేసిందండి, అది ఖచ్చితంగా మొత్తం డోర్ అయితే మార్చేయాలి అని చెప్పారు. సో ఇవన్నీ ఇప్పుడు మేము బిల్డర్ని అడుగుతామండి, వాళ్ళు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మేము ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాము. నిన్న కాల్లో మాట్లాడామండి, వాళ్ళు ఖచ్చితంగా మేమే చేస్తామని చెప్పారు. సో ఫర్దర్గా వీడియోస్ పెడతాను కదండి, అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఇది బిల్డర్ వాళ్ళే చేస్తున్నారా లేకపోతే మేమే చేసుకుంటున్నామా అన్నీ అయితే చెప్తాను. హోమ్ ఇన్స్పెక్షన్ పేజ్ వాళ్ళది ఇక్కడ షేర్ చేశాను, చూడండి. మనకి లీకేజ్ ఉన్నది వాటికి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అందుకనే అనుకోలేదు, రెండో లేదు అదే అండి కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగానే ఉందండి, ఎక్కడైనా లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉందని చూడండి, ఎందుకంటే ఎక్కువ కిచెనే వాడతాను కదా. ఉంది కదా ఇక్కడ చెప్పాను కదా, గ్రౌటింగ్ ఒకటే, ఇంకా ఇది ఇక్కడ కూడా గ్రౌటింగ్ పెట్టించాలండి, ఈ గ్యాప్కి ఆల్రెడీ ఫిల్ అయిన పెట్టించేస్తాను. ఇక్కడ పైన లాగి చేస్తే సరిపోతుంది, అదే మన మెటీరియల్తో. ఇప్పుడు ఈ టైల్స్కి మధ్యలో కూడా గ్రౌటింగ్ పెట్టాలి మొత్తం అంతా. హోమ్ ఇన్స్పెక్షన్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 1:15 అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చి త్వరగా మేమైతే భోజనం చేసేసాము. చేసేసి ఇంకో షానుడి మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళానండి. మేము మా కొత్త ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ హోమ్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవుతూ ఉండగా నాకు ఒక కొరియర్ వచ్చిందంట, వాచ్మెన్ అయితే ఇచ్చుకుని ఉంచారండి. సో ఇది రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇవి నాకు టయానికి అందుతాయో అందదో గృహప్రవేశం దగ్గరకు వచ్చేస్తుందని నేను చాలా కంగారు పడ్డానండి. టైంకి అందినవి ఇవి ఏంటి అంటే, షాను మను వాళ్ళకి పరికిణి జాకెట్లు కుట్టిస్తున్నాను, టైలర్ దగ్గర ఉన్నాయి అని చెప్పాను కదండి. సో ఇవి షాను మను వాళ్ళ పరికిణి జాకెట్లు. అలాగే నా శారీకి వాళ్ళు వర్క్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి అయితే పంపించారండి. సో పిల్లలకి పరికిణి జాకెట్లు ఎలా ఉన్నాయి అన్నది నేను చూసుకోలేదు, నా జాకెట్ వర్క్ ఏం చేశారు ఎలా కుట్టారు అన్నది కూడా నేను చూసుకోలేదండి. సో ఇవి ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను, సో చూద్దామండి. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి.
నేను చెప్పాను కదా ఈ కలర్ బ్లౌజ్ శారీ అయితే తీసుకున్నానని. ఇదైతే వేసి చక్కగా ఇలా హ్యాండ్స్కి ఇలా పెట్టారు, చాలా బాగుంది కదా. ఇంకోండి ఇలా బాగుందా. బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా చేశారండి. నేను ఎప్పుడు మగ్గం వర్క్లు అవి చేయించానండి, నేను ఎప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే చేపిస్తాను. చిన్ను చూడ్రే పెద్ద బాల్ పెట్టారు, అమ్మో ఎంత బాగుందో కదా. చేశారు బంగారం గోల్డ్ ఉంది. ఎలా వస్తుంది తాడుకి, వెనకాల తాడుకి, వెనకాల తాడుకి టైట్గా పట్టుంటుంది కట్టుకున్నది లేకుండా. సో ఇంకోండి ఇది బ్లౌజ్. చాలా బాగుంది కదా. అరే ఇది మనకి ఫోటోలో చూసినంత కలర్ఫుల్గా లేదండి, చాలా డల్గా ఉంది కలర్ అయితేని. బట్ ఫొటోస్ వీడియోస్కి అయితే బాగానే పడుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ అంచేమో గ్రీన్ వచ్చింది, అందుకనేసి ఆవిడ గ్రీన్ జాకెట్ అయితే కుట్టారనమాట. సో దీనికి ఫాల్స్ ఇవన్నీ కూడా ఆవిడే చేసి అయితే పంపించేశారు. ఇప్పుడు మా షాను మనం పరికిణి జాకెట్లు చూడాలి. ఫస్ట్ ఒకళ్ళు తీద్దాం. బాబు ఇది అక్కదనుకుంటా, ఇది షాను సైజ్ అనుకుంటా అండి. చాలా బాగా వర్క్ చేశారు, చెప్పాలి ఆవిడకి ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పాలి. ఎంత బాగుందో చూడండి. మా షాను మని చాలా అందంగా ఉంటారనుకుంటున్నాను ఇందులోని. నేను పిల్లలకి పరికిణి జాకెట్లు ఎప్పుడు నార్మల్గా బందు కట్టుకునేలాగా కానీ ఎలాస్టిక్గా కానీ తీసుకుంటున్నానండి. అసలు వేసుకోవట్లేదు, ఎంతెంత రేట్లు పెట్టుకున్నాని. సో అందుకనేసి నేను ఈసారి పెట్టికోట్ అయితే పెట్టించేసానండి. ఇదైతే వాళ్ళు సాయంత్రం వరకు ఉంచుకుంటారు. చూసారు ఎంత బాగుందో, చాలా 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 బాగుంది కదండి. ఇదిగోండి ఇది షాను పరికిణి అండి. చూసారా ఎంత బాగుందో. నేను చెప్పాను ఫుల్ ప్లేన్ కావాలి నాకు, పిల్లలు గిర్రిన రౌండ్ తిరిగినా కూడా వాళ్ళకి చక్కగా కనపడాలి అని చెప్పానండి. సో వాళ్ళైతే ఇలాగైతే కుట్టారనమాట. వీళ్ళ డీటెయిల్స్ నేను మీరు కావాలంటే అడగండి, మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంది. ఇది షానుది బ్లౌజ్. చూసారా ఎంత బాగా కుట్టారని. నెక్స్ట్ మనుది చూద్దాము. ఇద్దరికి సేమ్ కలర్స్ తీసుకోమని చెప్పానండి ఆవిడకి నేను. సేమ్ నేను మా వారు సేమ్ బట్టలు వేసుకుంటున్నాము, షాను మను సేమ్ అనమాట. ఉండు ఒకసారి, ఇది మనుదే అండి. ఒకసారి ఏ కొరసైందా ఏంటి, ఒక్కసారి ఎక్కువ ఉంది. ఓకే బాగా ఉంది. వేసి చూస్తే కానీ తెలియదు. సరిపోయింది బాడీ కూడా. సో ఇదిగోండి ఇది మనుది. ఇంకా మా మనుగడ జాకెట్ చాలా బాగా పెట్టారు వర్క్ అయితే. మీరే ఎలా ఎలా వావ్ సూపర్ ఉన్నది కదండి. మా వంటల్లి ఎలాగైనా అందుగడే, ఎలా అయినా అందుగడే, అసలు చాలా బాగుంది. సో నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీలో చాలామంది పిల్లలు నువ్వు మీ వారు అంతా సేమ్ కలర్ వేసుకోండి భవాని, ఫ్యామిలీ కాంబో చాలా బాగుంటుంది ఫొటోస్కి వీడియోస్కి అని చెప్పానండి. నేను సేమ్ మొత్తం మా నలుగురికి సేమే కావాలనేసి ఆవిడకి మిషన్ ఆవిడకి కూడా చెప్పాను అనమాట.
అయితే ఏమైందంటే ఆవిడ ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి 2-3 షాపుల్లో తిరిగారండి. ఎక్కడ చూసినా నా శారీ కలర్లో ఆవిడకి శారీస్ అయితే కనిపించలేదన్నమాట. కనిపించిన శారీలేమో ప్లెయిన్లో ఉన్నాయి. వర్క్ ఇంత చూసారు, ఇది ఎంత బాగుందో. షాను చాలా బాగా వచ్చింది కదండి. ఇలా లేదనమాట, ఇంత హెవీగా ఇలా పొట్టు అయితే లేదు, చాలా ప్లెయిన్లో అయితే ఉందనమాట. సో ఇంకా నేను ఆవిడతోటి ఏమని చెప్పానంటే, నాది ఎలాగే అంచు గ్రీన్ కలర్ వచ్చింది కదండి, సో అట్లీస్ట్ జాకెట్కైనా పిల్లలు మ్యాచ్ అవుతారు, గ్రీన్ కలర్లో శారీస్ తీసుకోండి అంటే ఆవిడ నాకు ఈ శారీ తీసి ఫోటో పంపించారండి. శారీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సో నేను అన్నాను, ఇవి 2 శారీలు తీసేసి పిల్లలిద్దరికి కుట్టేసేయండి అని చెప్పానండి. అయితే ఆ షాప్లో మళ్ళీ ఈ శారీ ఒక్కటే ఉందన్నారు, 2 శారీలు లేవు, ఒక్క శారీ ఒక్క పిల్లకి మాత్రమే వస్తుంది అని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు భవాని అని అడిగితే నేను అన్నాను, పోనీ మనకి డిజైన్ మారిపోయినా పర్వాలేదండి, గ్రీన్లోనే ఇంకొక శారీ కూడా తీసుకుని కుట్టండి అని చెప్పానండి. ఇంకొక పిల్లకప్పుడు ఈ గ్రీన్ అయితే తీసుకున్నారన్నమాట. మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇది 2 శారీలు లేకపోవడము, మనుకి తీసుకున్నారు, షానుకి అయితే తీసుకున్నారండి. మరి మీకు షానుది ఎక్కువ నచ్చిందా, మనుది ఎక్కువ నచ్చిందా? మనుది ఎక్కువ నచ్చిందా చెప్పండి. నాకైతే మా షానుది బాగా నచ్చింది, ఎందుకంటే ఇదిగోండి ఈ గోల్డ్ కలర్ ఇది ఉంది కదా, బాగా కనిపిస్తుంది. సిల్వర్తో కంపేర్ చేస్తే గోల్డ్ బాగా కనిపిస్తుంది. ఇది గోల్డ్ కానీ అంత ఎక్కువ లేదు, షానుది బాగా తెలుస్తుంది. బట్ ఇద్దరికి జాకెట్ మాత్రం సేమ్ కలర్ వచ్చిందండి. సో నేను చెప్పాను ఆవిడకి, ప్లెయిన్ జాకెట్ కుట్టకండి, దాని మీద కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసి అది కుట్టి పంపించండి అనేసి చెప్పానండి. చాలా బాగా చేశారండి. నేను ఈవిడ దగ్గర 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నానండి. దివ్య గారు, అసలు మీరు వర్క్లో కాంప్రమైజ్ ఉండదండి, క్వాలిటీలో చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఈ పిల్లల పట్ల ఎలా వస్తాయి ఏంటని కంగారు పడ్డాను, కానీ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. చెల్లి జాకెట్ ఇలాగే ఉన్నానా, చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడాలి నేను ఇలా. సో ఇంకా షాను మను గ్రీన్ వేసుకుంటున్నారండి, నేను మా వారు సేమ్ కలర్ అవుతుంది. ఇప్పుడు నాది శారీ ఈ కలర్ కాబట్టి మా వారికి ఇలాంటిది ఒక షర్ట్ తీసుకున్నాను కదా, ఇంకా అందరూ పైజామా వేసుకుని షర్వానీ లాగే ఇలా చేయొచ్చు కదా అన్నారండి. మా వారు అలాంటివి వేసుకోరు కాబట్టి ఆయనకి ఒకటి రామరాజులో రెడీమేడ్ పంచులు లాంటివి ఉంటాయి కదండి, అలాంటి పంచు ఒకటి తీసుకుని ఈ కలర్ షర్ట్ అయితే వేసుకుంటాము. సో గృహప్రవేశానికి మా నలుగురు అవుట్ఫిట్స్ అయితే ఇవన్నమాట. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి, లైట్గా ఉంది, ఫోటోలో చూసినంత కలర్ఫుల్గా లేదు, కానీ ఐ హోప్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇవే మా డ్రెస్సులు అయితే గృహప్రవేశానికి. ఎందుకో తెలీదు, భయంకరంగా తలపోటు అయితే వచ్చేస్తుందండి. ఇంకా అసలు అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఏ పని చేయలేదు, అలా కూర్చుని ఉండిపోయాను పిల్లలతో. దీని తర్వాత నైట్ కాదు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఏమైనా తినడానికి పెట్టాలి కదండి. నిజంగా మీరు నమ్మరండి, నేను ఒక 1 మంత్గా పిల్లల్ని నేను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను, వాళ్ళకి టైంకి సరిగ్గా తిండే పెట్టలేకపోతున్నానా అని నాకు చాలా గిల్ట్ అనిపిస్తుందండి. అంటే ఆఫ్టర్నూన్ లంచు, నైట్ డిన్నరు ఇవి పెడుతున్నాను, కానీ ఇదివరకట్లాగా పిల్లలు వచ్చేసరికి శనగలు ఉడకేయడము, బొబ్బర్లు ఉడకేయడము, జావలు కాసి పెట్టడము ఇలా ఏమీ చేయట్లేదు. నాకు అంత టైం ఉండట్లేదు. నాకే ఎవరైనా వండి పెట్టేస్తే తినేద్దాము పడుకుందాము అన్నట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఆ పని చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకోవడము, ఇలా నాకు ఒక 1 మంత్ చాలా బిజీగా అయితే గడిచిపోయిందండి. ఇంక ఈ గృహప్రవేశం అయిపోతే అయ్యో చాలామంది తిడుతున్నారండి, గృహప్రవేశం కాదు గృహప్రవేశం అనాలి అని. ఏం చేస్తాను చెప్పండి, ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు అలా వచ్చేస్తుంది, నన్ను క్షమించండి. సో ఈ గృహప్రవేశం అయిపోతే ఇంకా నేను ఫ్రీ అయిపోతానండి. ఆ తర్వాత ఇంకా పిల్లల్ని మంచిగా పట్టించుకుని వాళ్ళని బాగా చూసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. చదివించట్లేదు, వాళ్ళతో సరిగ్గా కూర్చుని ప్రేమగా మాట్లాడట్లేదు అనమాట. ఓన్లీ పడుకున్న టైంలోనే వాళ్ళతో నాకు కుదురుతుంది. ఇంక ఈరోజు అయితే పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. మను చాలా మిస్టేక్స్ చేసేసింది, టీచర్ అయితే మనుని తిడుతున్నారు. ఇది ఒక మొండిఘటం అండి ఈ మను. ఇంకా టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన పెట్టాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అబాకస్ క్యూబ్
ఇంకా మ్యాథ్స్, తెలుగు కూడా చెప్తారు టీచర్ అయితేని. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే క్లాస్కి అయితే వెళ్ళాలి. కరాటే క్లాస్ అయ్యి మేము ఇంటికి వచ్చి భోజనం చేసుకుని వండుకుని తిని నేను పడుకునేసరికి టైము ప్రతిరోజు 10:30 నుంచి 11 అయితే అయిపోతుందనమాట. ఇదివరకు 9:30 కల్లా పడుకునే వాళ్ళమండి. అలాంటిది ఇప్పుడు 10:30, 11:30 కూడా అయిపోతుంది. సో ఇంక అందుకనేసి అలా లేట్ అవ్వద్దు, భోజనం కూడా చాలా లేట్గా తింటున్నాము అనేసి నేను 4:30కే వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే నేను అరటికాయ కూర అయితే వండుతున్నానండి. సో అరటికాయ కూర అన్ని కూరలు ఎలా వండుతానో అలాగే వండుతాను. చాలా సింపుల్ ప్రాసెస్సేనండి. సో స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని దాంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా కొద్దిసేపు అయితే వేగించేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోకే నేను కొంచెము కారం అయితే ఉప్పు అయితే వేసేసి ఉల్లిపాయ ముక్కలను అయితే వేగించేస్తున్నానండి. సో ఇప్పుడైతే ఇంకా నేను దీనికి మూత అయితే పెట్టేసి కాసేపు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సాఫ్ట్ అయితే అవనిస్తానండి. సో దీంట్లోకి నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇవి రెండు కలిపి ఒకేసారి మగ్గుతాయి అన్నట్టుగాని. సో ఇదిగోండి వీటిని అయితే నేను బాగా అయితే మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీనికి కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తానండి. మా ఇంట్లో పసుపు అయితే అయిపోయిందండి. పసుపు లేకపోతే నాకు ఏదోలాగా ఉందండి. నాకు ప్రతి కూరలో పసుపు వేయడం బాగా అలవాటైపోయింది. అమ్మ ఆడించుకుని తీసుకొస్తాను అని చెప్పిందండి. సో ఇంకా మూత పెట్టేస్తే కొద్దిసేపటికి అయ్యేలాగా దగ్గరికి అయిపోయినాయండి. ఇప్పుడు దాంట్లోకి నేను అరటికాయ ముక్కలు అయితే వేసేసాను. అరటికాయ కూర అన్నావు, ఉల్లిపాయ ముక్కలే ఎక్కువ ఉన్నాయి, అరటికాయ తక్కువ ఉంది అని అనుకోవద్దండి. మా వారు 3 అరటికాయలు తీసుకొచ్చారు కదా, మొన్న నేను అరటికాయలు పులుసు అయితే పెట్టానండి. ఇంకా ఒక అరటికాయ మిగిలిపోతే దాన్ని ఇప్పుడు నేను ఇలాగే ఎగురు కింద అయితే పెడుతున్నానండి. ఇంకా బియ్యం అయితే కడిగేసానండి. స్టవ్ మీద బియ్యం కడుగు కూడా పెట్టేస్తాను. ఇంకా అన్నం కూర వండేసుకుంటే కరాటే క్లాస్ నుంచి వచ్చేసరికి 7:30 అలా అవుతుందండి. వచ్చి రాగానే ఒక ముద్ద అన్నం అయితే తినేసి త్వరగా అయితే పడుకుంటాను. భయంకరంగా తలనొప్పి వస్తుందండి నాకు. అంటే ఈ తలనొప్పి టూ మచ్ ఏం కాదు, వస్తుంది, ఒక నిమిషము తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అలాగా పోనీ నాకేనా అనుకుంటే నాకే కాదండి, మా వారికి కూడా సేమ్ ఈరోజు తలనొప్పి కింద ఉందన్నమాట. సో ఇంక అందుకనేసి త్వరగా పనులు పూర్తి చేసేసుకుంటే ఎర్లీగా పడుకోవడానికి నాకు టైం దొరుకుతుంది కదండి. సో అందుకనేసి అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి మనకి ఈ కూర కూడా కారం అయితే వేసేసాను, మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెంగా నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. నేను చెప్పాను కదండి అమ్మ మాకు కొత్త కారం ఇచ్చింది అనేసి. సో కొత్తగా ఉంటున్నాయి కూరలు అయితేనే రంగుగా. 2:00కి వంట అయితే స్టార్ట్ చేశానండి. 6:00 కల్లా కూర వండేసాను, అన్నం కూడా వాష్ చేశానండి. ఇంక ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కరాటే క్లాస్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చామండి. నాకు ఎందుకో ఈరోజు చాలా చిరాగ్గా ఉంది. గడుకొకసారి తలనొప్పి వస్తుంది. ఎప్పుడు ఇందులో వచ్చేది కదా, ఈరోజు ఇప్పుడు ఈ ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే వస్తుందండి. పోనీ నాకే అనుకుంటే మా వారికి కూడా తలనొప్పి వస్తుంది ఈరోజు. మేబీ సరిగ్గా నిద్ర లేక అనుకుంటున్నాను నేనైతే. నాకైతే పడుకుని పోవాలనిపిస్తుంది. లక్కీగా నేను వంట ముందు చేసేసాను కాబట్టి సరిపోయిందండి. ఇప్పుడైతే బాగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఇంక నేను వంట కూడా చేయలేను, అది చేసుకుని ఉండడం మంచి పని అయింది. జస్ట్ ఇప్పుడే వచ్చాము, టైం అయితే 7:30 అవుతుందండి. త్వరగా ఒక ముద్ద అన్నం తినేసి పడుకుని పోతాను. ఇంకా నాకు డిన్నర్ అయ్యేసరికి ఇంక ఈ తలనొప్పిని నేను భరించలేను, నాకు అయిపోతుంది తల ఏదో అన్నట్టుగా అయిపోయిందండి. ఇంకా డిన్నర్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే త్వరగా వాటిని అయితే క్లీన్ చేసేసి నేను 8:50 కల్లా పడుకున్నానండి. అంటే కరెక్ట్గా 9:00కి పడుకున్నా నేను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 వరకు అస్సలు లెగలేదండి నేను. ఈవెన్ టాయిలెట్కి మధ్యలో ఒకసారి లేచినట్టున్నాను అంతే. లెగిసి మళ్ళీ వెంటనే పడుకున్నాను అనమాట. అంత డీప్ స్లీప్ అయితే పట్టేసిందండి. చాలా రోజుల తర్వాత నేను నిద్రపోయానేమో అని అనిపించింది. రోజు నిద్రపోతున్నాను, కానీ ఈ ఇంటి కోసము మనసంతా బెంగపడిపోయి నేను ఏం తప్పు చేశాను, దేవుడు నన్నే ఎందుకు చిన్న సమస్యలు ఇచ్చి ఇలా మానసికంగా బాధ పెడుతున్నాడు, ఇప్పుడు నేను సంతోషంగా ఉండవలసిన టైం కదా, మరి హ్యాపీనెస్ని ఎందుకు దేవుడు నాకు ఉంచట్లేదు, దేవుడు నాకు ఏమన్నా నేర్పించాలి అనుకుంటున్నాడా అంటే భవానీ లైఫ్లో చిన్న ఒడిదుడుకులు చాలా కామను, ఇవన్నీ తట్టుకుని నువ్వు డేర్గా తయారవ్వాలి, అందుకనేసే నేను నీకు పదే ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను అని నాకేమన్నా దేవుడు ఒక లెసన్ నేర్పించాలి అనుకుంటున్నాడా, లేకపోతే ఎందుకు నాకే సంతోషం లేకుండా ప్రతి హ్యాపీనెస్తో పాటు ఒక బాధని ముడివేసేసి ఇస్తున్నాడు దేవుడు అని ఇలా అనిపిస్తుందండి. నేను నిద్రపోతున్నాను, కానీ నిద్రలో కూడా ఇవే ఆలోచనలు కళల రూపంలో వస్తున్నాయి. ఆ కళలు నాకు సంతృప్తికరమైన నిద్రనైతే ఇవ్వట్లేదనమాట.
నాకు తెలుసు, నేను చాలాసార్లు ఇది ఫేస్ చేశాను. నేను ఇప్పుడు ఎంత బాధపడ్డానో ఎండ్ ఆఫ్ ది డే అంతే హ్యాపీగా నేను ఉంటాను. నాకు తెలుసు, నా లైఫ్లో చాలా సార్లు నేను ఇది చూశాను. బట్ కొన్ని రోజులు ఈ ఒడిదుడుకులు అయితే తప్పట్లేదండి. నాకు ఉన్న మెయిన్ బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఇల్లు నేను పాతిల్లు కొనుక్కోలేదు, కొత్త ఇల్లు కావాలనే కొనుక్కున్నాక ఎందుకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న తర్వాత రావచ్చు కదా ఈ ప్రాబ్లమ్స్. నేను కనీసం ఆ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు కూడా కూర్చుని పడుకుని బాత్రూంలో వాడిందే లేదు. అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చేసినాయి, పాతిల్లుకి రిపేర్ చేయించినట్టు కొత్త ఇల్లుకి ఎందుకు రిపేర్ చేయించాల్సి వస్తుంది అన్న బాధ నాకు ఎక్కువైపోయిందండి. ఇక్కడ డబ్బుల గురించి ఆలోచించట్లేదు, నేను దేనికోసం ఆలోచించట్లేదు. నాకున్న బాధ కొత్త ఇల్లుని పాతిల్లులాగా రిపేర్ ఎందుకు చేయించాలి, ఈ ఒక్క క్వశ్చన్ నన్ను చాలా బాధపెడుతుంది. చూద్దాం ఏమవుతుందని. ఇంకా నేను త్వరగా గిన్నెలు అయితే క్లీన్ చేసేసి ఆ రోజు చాలా ఎర్లీగా అయితే నిద్రపోయానండి. చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత అంత డీప్ స్లీప్ అయితే పడుకున్నాను. మళ్ళీ అంత డీప్ స్లీప్ రావాలంటే గృహప్రవేశం కంప్లీట్ అయిపోవాలి. సో ఇదేంటి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.